సంతోషమే అని దేవుని యొక్క వాక్యంలో చదివిస్తున్నారు. ప్రత్యేకంగా వారి యొక్క సతీమణి సుగుణమ్మ గారు, వారి యొక్క పెద్ద కుమారుని కుటుంబము సలోని గారు, అదే రెండో కుమారుడు కుటుంబము, మరి ఆదాం గారి కుటుంబము, ఈ ముగ్గురు కుటుంబాలు కూడా ఆయన బిడ్డలో వెళ్ళటానికి దేవుడు తీర్మానం చేస్తున్నారు. హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా వారు మరి సేవకులను ఆహ్వానించుకొని వారు ప్రార్థన చేయించుకునే అలవాటు వారికి మొట్టమొదట నుండి కలిగింది. ప్రత్యేకంగా సన్ని విషయంలో చూసినట్లయితే చిన్ననాటి నుండి దేవుని యొక్క సన్నిధికి వచ్చే అలవాటు ఉంది. మైకు మోహగానే దేవుని సన్నిధికి పరిగెత్తుకుని అనే వచ్చే అలవాటు ఉంది. వాక్యాలు చూద్దామండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనం. చదవండి ఎవరైనా. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపిస్తున్న వారి ఇంటికి పోతే మేలు 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 అని చూస్తున్నా. ఒకరి జన్మదినం కంటే మరణ దినము మేలు అని ఏక గ్రంథాలకు కూడా వ్రాయబడి లేదు. ఆ మరణాన్ని మేలుగా పరిశుద్ధ గ్రంథం ఒకటే తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. అందుకే మనం ధన్యులం. ఈ మరణము మేలుగా మనకు దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాడు. కాబట్టి ఆ మేలు కీడు చేత మేలును జయించమని, మేలు చేత కీడును జయించమని దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాడు. కాబట్టి ఆ మేలు ఈ మరణం ద్వారా మేలు అని ఈ లేఖనాలలో చదువుతున్నాడు. మరి మంచి పేరు, ఎలాంటి పేరు కావాలంట? సుగంధ తైలము కంటే, పరిమళ భరితమైనటువంటి సువాసన కంటే కూడా ఏం మేలంట? ఒక జన్మదినం కంటే మరణ దినం మేలు. సుగంధ తైలం కంటే మంచి పేరు. నేను బ్రతుకున్నప్పుడు ఆయన చనిపోయి ఆయన బ్రతుకున్నాడు, ఆయన చాలా మంచివాడు, ఆయన ఎన్నో ఈ సమాజంలో ఒక మంచి పనులు చేశాడు అని ఆయన గురించి చెప్పుకున్నప్పుడు ఆ మంచి పేరు మేలు అని దేవుని యొక్క వాక్యంలో చదివిస్తున్నారు. కనుక మనము బ్రతికిన నీవు నేను కూడా ఈ సమాజంలో బ్రతికినప్పుడే మనల్ని మనం సరి చేసుకోవాలా, ఏసునామంలో మనం సరి చేసుకోవాలని దేవుని యొక్క వాక్యంలో చదివిస్తున్నారు. ఎలాగంటే మంచి పేరు సుగంధ తైలము కంటే, ఆ తైలము ఇచ్చే వాసన కంటే మన జీవితము మంచి సువాసన భరితమైనటువంటి వాసన, ఇంపైన వాసన, యేసు వాసన నీవు నేను కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాడు. కీర్తన గ్రంథము 90వ కీర్తన చూడండి, 10వ వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము లేదన 80 సంవత్సరములు